నెల 10 రోజులు దాటిన తర్వాత నిన్న ఒంగోలు ఆయన రావటం జరిగింది. ఒంగోలులో వచ్చి కూడా దాదాపుగా అగ్గి రాజేశాడని కూడా చెప్పొచ్చు. ఒంగోలులో వచ్చి ఆయన ర్యాలీగా వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి దామచర్ల జనార్దన్ మీద ప్రెస్ మీట్ పెట్టేసి నీ అంతు చూస్తా, నీ అవినీతి అంతా బయటికి తీస్తా, నా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన దామచర్ల జనార్దన్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ మీద పలు విమర్శలు అయితే చేయటం జరిగింది. అయితే దామచర్ల జనార్దన్ అయితే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి కూడా బాలినేనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, లేకపోతే నీకు కొవ్వు తగ్గిస్తా, కొవ్వు తీస్తా అని కూడా జనార్దన్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. వీరిద్దరి మధ్య సాయంత్రం కౌంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఉదయం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాదాపుగా జనార్దన్ మీద అయితే పలు విమర్శలు అయితే చేయటం జరిగింది. దామచర్ల జనార్దన్ 2014 నుంచి 2019 వరకు ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయనకు ఇక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు అంటే దాదాపుగా ఇక్కడ 5 సార్లు ఎమ్మెల్యేగా ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన మీద కూడా 14 నుంచి 19 వరకు ఒంగోలును అభివృద్ధి చేశాడంటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే క్యాడర్ను కాపాడుకోవటంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒకంత, దామచర్ల జనార్దన్ కూడా క్యాడర్కి అండగా ఉంటాడు, దాని మీద కూడా క్యాడర్కి అండగా ఉండటంలో క్యాడర్కి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి దాంట్లో కొంచెం మెరుగ్గా ఉంటాడు. అంతేగాని దామచర్ల జనార్దన్ కంటే బాలినేని దేంట్లో కూడా ఎలక్షన్ చేయటంలో, ఎలక్షన్ ట్రెండ్ సృష్టించడంలో, పోల్ స్ట్రాటజీ చేయటంలో ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి 5 సార్లు పోటీ చేశాడు కాబట్టి ఆయనకు కొంత అంచనాలు ఉన్నాయి. అంతేగాని దామచర్ల జనార్దను పోల్ మేనేజ్మెంట్లో కూడా 2 సార్లు, అంటే ఓవరాల్గా 4 సార్లు ఆయన ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నప్పటికీ 2 సార్లు గెలవటం జరిగింది. ఒక బై ఎలక్షన్ ఒకసారి మాత్రం ఓడిపోవటం జరిగింది. సో ఎప్పుడో 2012లో దామచర్ల జనార్దన్ రాజకీయ రంగంగా ప్రవేశం చేసినప్పుడు ఉన్నట్లు ఆయన వ్యక్తిత్వం గురించి అప్పుడు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడే పరిస్థితి అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు చేస్తున్నాడని కూడా ప్రజలందరూ మొక్కును వేలేసుకున్న పరిస్థితి. ఎందుకంటే జనార్దన్ ఇప్పుడు భారీ మెజార్టీతో ప్రకాశం జిల్లాలో గెలవటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి రాజకీయాల దృష్ట్యా కూడా ఆయన కూడా చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాలు చూసాం. సో బాలినేనికి ఒక బ్యాడ్ నేమ్ ఏంటంటే ఇక్కడ అందుబాటులో ఉన్నాడు కార్యకర్తలకి, నెలకోసారి 2 నెలలకోసారి వస్తాడు. 2014 నుంచి 19 వరకు కూడా 4 years దాదాపుగా అప్పుడప్పుడు వచ్చిన సందర్భాలే కానీ 4 సంవత్సరాలు కూడా కార్యకర్తలకు అందుబాటులో లేడనేటువంటి విమర్శ ఉంది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దామచర్ల జనార్దన్ మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాడు. మరి ఆయన ప్రతి విమర్శలు చేసినప్పుడు దాన్ని ఎదుర్కొని కార్యకర్తలకు ధీటుగా నిలబడితే దాంట్లో మజా ఉంటుంది. కానీ నువ్వు విమర్శలు చేస్తే వెళ్ళిపోతాయి, మళ్ళీ దానికి సమాధానం అనేది కూడా అది కరెక్ట్ కాదని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులకు చెప్తా ఉన్నారు.